నిన్న రాత్రి పడుకునే ముందు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగిన ఒక చిన్న అవమానం గుర్తొచ్చి నిద్రపోకుండా ఆలోచించిన సందర్భాలు మనందరికీ ఉంటాయి గదా. అవును, ఖచ్చితంగా ఉంటాయి. అందరి లైఫ్లో జరిగేదే అది. రైట్. లేదా ఆఫీస్లో ఎవరైనా కలీగ్స్ మాట్లాడుకుంటూ మన వైపు చూసి నవ్వుతే నా గురించేదో తప్పుగా అనుకుంటున్నారు అని ఫీల్ అవుతుంటాం. నిజమే, వెంటనే ఒక సెల్ఫ్ డౌట్ వచ్చేస్తుంది మనకి. అవును, ఇలాంటివి జరిగినప్పుడు మనకు అనిపించేది ఒక్కటే, ఏంటంటే అసలు మన ప్రాబ్లం అంతా బయట పరిస్థితుల్లోనే ఉంది అని. కానీ ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణ వింటే ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. కరెక్ట్. ఎందుకంటే సమస్య బయటెక్కడో లేదు, మన తలలోనే ఉంది అని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో క్రేగ్ గ్రోషెల్ రాసిన విన్నింగ్ ద వార్ ఇన్ యువర్ మైండ్ అనే పుస్తకంలోని సారాంశంపై ఈరోజు మన చర్చ జరగబోతుంది. అంటే ఇదో మోటివేషనల్ కొటేషన్స్ చెప్పే సోర్స్ మెటీరియల్ కాదు, అస్సలు కాదు. దీని ఒక మెంటల్ సర్వైవల్ గైడ్ అని చెప్పొచ్చు. మన మైండ్లో రోజుకి వేలాది సార్లు జరిగే యుద్ధాన్ని ఎలా గెలవాలి అని చెప్పే గైడ్ ఇది. సో అసలు మన ఆలోచనలే మనకు ఎలా శత్రువులుగా మారుతాయి, వాటిని కంట్రోల్ చేయడం ఎలా అనేది విడమర్చి చూద్దాం. ఈ పుస్తకం ఒక అద్భుతమైన వాస్తవాన్ని మన ముందుంచుతుంది. మనం రోజువారీగా ఎదుర్కొంటున్న అసలైన యుద్ధం మన బాస్తోనో లేదా మన ఆర్థిక పరిస్థితులతోనో కాదు, మన మనస్సులోనే, మన ఆలోచనలతోనే జరుగుతోందని క్రేగ్ గ్రోషెల్ చాలా బలంగా చెప్పారు. ఆ ఆలోచనల ప్రభావం కేవలం ఒక చిన్న ఎమోషన్కి మాత్రమే పరిమితం కాదు. అంటే ఆ ఆలోచనలు మన లైఫ్ని డిసైడ్ చేస్తాయా అంటారా? ఖచ్చితంగా. మన జీవితం వెళ్లే దారిని పూర్తిగా మార్చేసేంత శక్తి ఆ ఆలోచనలకుంది. ఈ పుస్తకం అందించే అతిపెద్ద ఆయుధమేంటంటే ఆ యుద్ధాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది. వావ్! అయితే ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఉంది. ఆలోచనలే మన శత్రువులైనప్పుడు అసలు ఎక్కడో చోట ఒక చిన్న తేడా వస్తూ ఉండాలి కదా. అవును, ఆ గ్యాప్ ఎక్కడో మనం పట్టుకోవాలి. నేను ఈ సోర్స్ మెటీరియల్ చదువుతున్నప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే, వాస్తవానికి అంటే రియాలిటీకి, ఆ వాస్తవాన్ని మనం చూసే కోణానికి అంటే పర్సెప్షన్కి మధ్యున్న గ్యాప్లోనే ఈ యుద్ధం మొదలవుతుంది అని. పర్ఫెక్ట్గా చెప్పారు. రియాలిటీ వర్సెస్ పర్సెప్షన్, ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది. సోర్స్లో ఉన్న ఒక వాక్యం నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. మీ జీవితం ఎప్పుడూ మీ అత్యంత బలమైన ఆలోచనల దిశలోనే వెళ్తుంది అనుంది. చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ అది. రైట్. కానీ వినడానికి బాగానే ఉంది. నాకు లాజికల్ డౌట్. నేను ఏ పనికైనా పనికిరాని వాడిని అని నేను ఊరికే నాలో నేను అనుకుంటే నిజంగానే బయట పనులు పాడవుతాయా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అంటే కేవలం అలా నెగటివ్గా ఆలోచిస్తే సరిపోతుందా ఒక జీవితం నాశనం అవడానికి? ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఊరికే ఆలోచిస్తే ఏమవుతుందిలే అని మనం తేలిగ్గా తీసుకుంటాం. కానీ ఇది మ్యాజిక్ కాదు. దీని వెనుక ఒక స్పష్టమైన సైకాలజీ ఉంది. ఓకే. మన ఆలోచనలు శూన్యంలో కలిసిపోవు. అవి ఒక చైన్ రియాక్షన్ని స్టార్ట్ చేస్తాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తికి ఆఫీస్లో ఒక పెద్ద ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం వచ్చిందనుకుందాం. అతనికి సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగానే ఉంటుంది. అవును, సబ్జెక్ట్ మీద మంచి పట్టుంది. కానీ లోపల నేనెప్పుడూ స్టేజ్ మీద సరిగ్గా మాట్లాడలేను, వాళ్లందరి ముందు నేను ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను అనే ఒక బలమైన ఆలోచన. ఆ ఆలోచన వల్ల ప్రెజెంటేషన్కి ముందు రోజే విపరీతమైన యాంగ్జైటీ మొదలవుతుంది. నిద్ర పట్టదు. మరుసటి రోజు ఆ భయంతోనే స్టేజ్ ఎక్కుతాడు. తెలిసిన విషయాలు కూడా మర్చిపోతాడు, తడబడతాడు. చివరికి ప్రెజెంటేషన్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఓహో, అంటే ఇక్కడ వాస్తవానికి అతనికి టాలెంట్ లేకపోవడం కాదు సమస్య. అస్సలు కాదు. అతను తన పర్సెప్షన్తో తన ప్రవర్తనను మార్చేసుకున్నాడు. 100% అదే జరిగింది. ఆ వ్యక్తికి సత్తా లేక కాదు, ఆ నేను ఫెయిల్ అవుతాను అనే పర్సెప్షన్ అతని చర్యలను నియంత్రించింది. వావ్! అతని బాడీ లాంగ్వేజ్ని కూడా మార్చేసింది. అవును, దీన్నే సైకాలజీలో సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రొఫెసీ అంటారు. మనం ఏది బలంగా నమ్మితే మన ప్రవర్తన దానంతట అదే ఆ నమ్మకాన్ని నిజం చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇది వింటుంటే కాస్త భయంగానే ఉంది. కానీ ఇంకో డౌట్ వస్తోంది. అసలు మన బ్రెయిన్ ఎందుకు ఇలా పనికిరాని నెగటివ్ ప్రోగ్రామింగ్ చేస్తోంది? అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే మనల్ని మనం ప్రమాదాల నుంచి కాపాడుకోవలసిన మన సొంత మెదడే మనకు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తోంది? అసలు ఎక్కడ తేడా కొడుతోంది? అక్కడే ఉంది అసలు చిక్కు. మన బ్రెయిన్ గురించి మనం ఒక పెద్ద అబద్ధం నమ్ముతాము. అదేంటంటే మన మెదడు ఒక ట్రూత్ మిషన్ అని. అంటే నిజాలను మాత్రమే గ్రహించి ప్రాసెస్ చేస్తుందని మన నమ్మకం కదా? అవును, వాస్తవాలను యాజ్ టీజ్గా చూపిస్తుందని అనుకుంటాం.
కానీ అది నిజం కాదు. బ్రెయిన్ ఒక ట్రూత్ మెషీన్ కాదు, అది ఒక స్టోరీ జనరేటర్, అంటే కథలను అల్లే యంత్రం. ఓ, స్టోరీస్ క్రియేట్ చేస్తుందా? అవును. మన జీవితంలో ఏ సంఘటన జరిగినా దానికి ఏదో ఒక అర్థం వెతకడానికి మెదడు ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటుంది. ఈ ప్రాసెస్లో మన మెదడుకి వాస్తవాలు అక్కర్లేదు. మరేం కావాలి దానికి? దానికి కావాల్సింది ఏదో ఒక లాజికల్ కన్క్లూజన్. అందుకే వాస్తవాలను వదిలేసి మనం నమ్మే అబద్ధాలనే బేస్ చేసుకుని కథలల్లుతుంది. దీనినే క్రెయిగ్ గ్రోషెల్ తన పుస్తకంలో కాగ్నిటివ్ బయాస్ అని పిలిచారు. ఒక్క నిమిషం, మీరు చెప్తుంటే నాకు ఒక ఐడియా వస్తోంది. మన బ్రెయిన్ అనేది ఒక కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకుంటే, ఈ నెగటివ్ ఆలోచనలు, ఈ కాగ్నిటివ్ బయాస్, ఇవన్నీ ఆ సిస్టంలోకి దొంగతనంగా ప్రవేశించిన ఒక వైరస్ లాంటివా? ఖచ్చితంగా. మీరు చెప్పిన కంప్యూటర్ వైరస్ అనాలజీ చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంటే మనం పని చేసుకుంటున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఈ వైరస్ రన్ అవుతూ మనకు తెలియకుండానే సిస్టమ్ మొత్తాన్ని స్లో చేసేస్తుందన్నమాట, ఫైల్స్ని కరప్ట్ చేసినట్టు. ఎగ్జాక్ట్లీ. మన బ్రెయిన్ అనే ఆపరేటింగ్ సిస్టమ్కి ఏది నిజం ఏది అబద్ధం అనే తేడా ఫిల్టర్ చేయడం రాదు. దానికి తెలిసింది కేవలం రిపిటేషన్ మాత్రమే. పదే పదే చెప్పడం. అవును. ఒక అబద్ధాన్ని మనం పదే పదే మన మనసులో చెప్పుకుంటూ పోతే మెదడు దాన్ని ఒక వాస్తవంగా రికార్డ్ చేసుకుంటుంది. వైరస్ లాగా అది లోపల పాతుకుపోతుంది. వావ్. ఆ తర్వాత మీరు ప్రపంచాన్ని చూసే తీరు అంతా ఆ వైరస్ ఫిల్టర్ ద్వారానే జరుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. చెప్పండి. ఒక వ్యక్తికి నన్ను ఎవరూ ఇష్టపడరు అనే ఒక వైరస్ ప్రోగ్రామ్ తన మైండ్లో రన్ అవుతోందనుకుందాం. ఒకరోజు ఆఫీస్లో తన కలీగ్ ఒకరు ఎదురుగా వస్తూ కనీసం పలకరించకుండా వెళ్ళిపోయాడు. ఓకే, జస్ట్ అలా పక్కకి చూసుకుంటూ వెళ్ళిపోయాడనుకుందాం. అవును. వాస్తవానికి ఆ కలీగ్ ఏదో టెన్షన్లో ఉండి అసలు ఈ వ్యక్తిని చూసుండకపోవచ్చు. కానీ ఈ వ్యక్తి బ్రెయిన్ వెంటనే ఒక కథ అల్లేస్తుంది. అంటే చూసావా, నేను ముందే చెప్పాను నన్నెవరూ ఇష్టపడరని అని అనుకుంటోంది కదా. కరెక్ట్. కావాలనే నన్ను ఇగ్నోర్ చేసి వెళ్ళాడు అని ఫిక్స్ అయిపోతుంది. రైట్. అంటే జరిగిన ఇన్సిడెంట్కి బ్రెయిన్ అల్లిన కథకి సంబంధమే ఉండదన్నమాట. అస్సలుండదు. మన మైండ్లో ముందుగా ఏ నెగటివ్ డేటా ఉందో దానికి తగ్గట్టుగా ప్రతి సంఘటన మార్చేసుకుంటుంది. సో ఈ అందరూ నన్ను జడ్జి చేస్తున్నారు, లేదా నా లైఫ్లో ఏదీ వర్క్ అవ్వదు, నేనెప్పుడూ అన్లక్కీ లాంటివన్నీ నిజాలు కావు. కానే కావు. అవన్నీ కేవలం మన బ్రెయిన్ అల్లిన స్టోరీస్. కానీ ఇక్కడే నాకు భయం వేస్తోంది. ఇలాంటి వైరస్ ప్రోగ్రామ్ ఏళ్ల తరబడి మన మైండ్లో రన్ అవుతూనే ఉంటే ఏమవుతుంది? అది కేవలం ఒక ఆలోచనగా ఆగిపోదు కదా. ఖచ్చితంగా ఆగిపోదు. అది చాలా డేంజరస్. అంటే అది మన ఐడెంటిటీని, మన క్యారెక్టర్నే మార్చేస్తుందేమో. మీరు ఖచ్చితంగా గ్రహించారు. దీన్ని మనం మరింత విస్తృత కోణంలో చూస్తే ఆ దశనే ఈ పుస్తకంలో స్ట్రాంగ్ హోల్డ్స్ అని పిలిచారు. స్ట్రాంగ్ హోల్డ్స్ అంటే బలమైన కోటలు అని కదా అర్థం? అవును. ఒక తప్పు నమ్మకం మెదడులో ఎంత బలంగా నాటుకుపోతుందంటే దాన్ని బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యమన్నట్లుగా ఒక అదృశ్యమైన కోటను నిర్మించేసుకుంటుంది. ఓ వావ్. ఉదాహరణకు, నేనొక మామూలు ఉద్యోగిని మాత్రమే, నా వల్ల పెద్ద పనులు అవ్వవు అనేది మొదట్లో ఒక చిన్న ఆలోచన. కానీ ఏళ్ల తరబడి అది రిపీట్ అయితే అది ఆ వ్యక్తి ఐడెంటిటీగా మారిపోతుంది. అంటే మన గురించి మనం గీసుకున్న ఒక అదృశ్యమైన జైలు అన్నమాట ఇది. కరెక్ట్గా చెప్పారు. ఒక జైలు లాంటిదే. నాకో ఫన్నీ విషయం గుర్తొస్తోంది ఇక్కడ. నేను రోజూ ఉదయం లేవగానే ఒక 2-3 కప్పుల కాఫీ తాగకపోతే నా బ్రెయిన్ అస్సలు పనిచేయదు అని నేను బలంగా నమ్ముతాను. చాలా మందికుండే అలవాటే ఇది. అవును. కాఫీ తాగని రోజు నిజంగానే నాకు తలనొప్పి వస్తుంది. ఇది కూడా ఒక రకమైన స్ట్రాంగ్ హోల్డే అంటారా? ఖచ్చితంగా. అది కూడా ఒక చిన్న స్థాయి స్ట్రాంగ్ హోల్డే. వాస్తవానికి కాఫీకి, మీ టాలెంట్కి లేదా మీ ఎనర్జీకి డైరెక్ట్ సంబంధం లేదు. అవును, ఫిజికల్గా ఏముండదు. కానీ మీరొక నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నారు, మీ బాడీ దానికి రియాక్ట్ అవుతోంది. అయితే దీన్నే మన సెల్ఫ్ వర్త్కి, అంటే మన విలువలకి అన్వయించుకుంటే ఎంత ప్రమాదకరమో ఒకసారి ఊహించండి. యా, చాలా డేంజరస్. ఈ స్ట్రాంగ్ హోల్డ్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అవి కేవలం కోటలు మాత్రమే కాదు, వాటికంటూ ఒక డిఫెన్స్ మెకానిజం ఉంటుంది. డిఫెన్స్ మెకానిజం అంటే కోట తనును తాను రక్షించుకోవడం అంటారా? నాకర్థం కాలేదు. చెప్తాను. ఆలోచనలు వాటంతటవే ఎలా రక్షించుకుంటాయి? దీన్నే సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. అంటే ఒకసారి ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఫామ్ అయ్యాక ఆ నమ్మకానికి వ్యతిరేకంగా వచ్చే ఎలాంటి పాజిటివ్ విషయాన్నైనా సరే బ్రెయిన్ రిజెక్ట్ చేస్తుంది. ఓ, అంటే పాజిటివ్ జరిగినా ఒప్పుకోదు. అవును. ఇందాకటి ఉదాహరణనే తీసుకుందాం.
నన్ను ఎవ్వరూ ఇష్టపడరు అనే స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న వ్యక్తికి తన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక పెద్ద సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ఇచ్చారనుకోండి. అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. సాధారణంగా ఎవరైనా ఓ నన్ను ఇంతగా ఇష్టపడుతున్నారా అని సంతోషిస్తారు. కానీ ఈ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న వ్యక్తి బ్రెయిన్ ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? నా మీద జాలిపడి వీళ్ళందరూ కలిసి ఈ పార్టీ అరేంజ్ చేశారు అని ఒక నెగటివ్ రీజన్ వెతుకుతుంది. మైండ్ బ్లోయింగ్ అసలు. అంటే ఆ పాజిటివ్ నిజాన్ని కూడా తన కోట లోపలికి రానివ్వదు. పుస్తకంలో క్రేగ్ చెప్పినట్లు మీకు కేవలం ఒక ఆలోచన రావడం లేదు, ఆ ఆలోచనే మిమ్మల్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసేసుకుంది. ఎంత భయంకరమైన ఫ్యాక్ట్ ఇది. అంటే మనం తీసుకునే నిర్ణయాలు, ఫీల్ అయ్యే ఎమోషన్స్ అన్నీ మన కంట్రోల్లో ఉన్నాయని మనం భ్రమపడుతున్నాం. ఖచ్చితంగా భ్రమే. కానీ లోపల పూచున్న ఈ స్ట్రాంగ్ హోల్డ్స్ దారాలు లాగుతూ మనల్ని కీలుబొమ్మల్లా ఆడిస్తున్నాయన్నమాట. ఎగ్జాక్ట్లీ, అవే మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి. సరే, ఇప్పుడు సమస్య ఎంత భయంకరంగా ఉందో మనకి క్లియర్గా అర్థమైంది. మరి దీనికి సొల్యూషన్ లేదా? మన మెదడును ఆక్రమించిన ఈ తప్పు ఆలోచనలను తొలగించడం ఎలా? ఆ వైరస్ను క్లీన్ చేయడానికి, ఈ నెగటివ్ కోటలను కూల్చడానికి సోర్స్ మెటీరియల్ ఏం చెప్తోంది? క్రేగ్ దీనికి ఒక అద్భుతమైన 3 దశల ఫార్ములాను ఇచ్చారు. మొదటి దశలేంటంటే అబద్ధమును గుర్తించడం, ఐడెంటిఫై ద లై. ఓకే, ఫస్ట్ అబద్ధమేంటో తెలుసుకోవాలి. అవును, అసలు మన మైండ్లో ఎక్కడున్నాం, దేంతో పోరాడుతున్నామో తెలియనప్పుడు మనం ఆ యుద్ధం ఎలా గెలుస్తాం? గెలవలేం. కాబట్టి ముందుగా నేను ఎందుకు పనికిరానో లేదా నాకు ఎవరూ లేరు అనే ఆ నెగటివ్ ఆలోచనను ఒక అబద్ధంగా గుర్తించి దాని రూట్ ఎక్కడుందో పట్టుకోవాలి. రైట్. మరి రెండవ దశ? రెండవ దశ దాన్ని నిజంతో భర్తీ చేయడం, రీప్లేస్ విత్ ట్రూత్. ఆ అబద్ధం ఉన్న చోట ఒక బలమైన పాజిటివ్ సత్యాన్ని ప్రతిష్ఠించాలి. అంటే ఎలా? ఒక ఉదాహరణ చెప్తారా? అంటే నేను దేవుడిచే సృష్టించబడిన ఒక లక్ష్యమున్న వ్యక్తిని అని నమ్మడం, లేదా నేను ఎప్పటికైనా సాధించగలను అని ఆ అబద్ధాన్ని రీప్లేస్ చేయాలి. ఓకే. ఇక మూడో దశ ఆ సత్యాన్ని ప్రతిరోజు రిపీట్ చేయడం. సరే, ఇది వినడానికి చాలా బావుందిలేన్ని. అబద్ధాన్ని పట్టుకో, నిజాన్ని పెట్టు, రోజు దాన్ని రిపీట్ చేయి. సింపుల్గా ఉంది. కానీ నాకు ప్రాక్టికాలిటీ మీద కొంచెం డౌట్గా ఉంది. మైండ్లో ఏళ్ల తరబడి ఇనుములాగా నాటుకుపోయిన ఆ బలమైన కోటలు కేవలం ఇలా మనం నోటితో రోజు అనుకున్నంత మాత్రాన కూలిపోతాయా? ఇక్కడే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఒకటుంది, ఒక సైంటిఫిక్ వాస్తవం. మనం అనుకునే మైండ్ లేదా మనస్సు అనేది కంటికి కనిపించనిది. అవును. కాని మన తలలో ఉండే బ్రెయిన్ అనేది భౌతికంగా కనిపించే ఒక అవయవం. ఇది 100 కోట్ల న్యూరాన్స్తో తయారై ఉంటుంది. న్యూరోసైన్స్. కరెక్ట్. మనం ఒకే ఆలోచనను పదే పదే రిపీట్ చేస్తున్నప్పుడు ఆ న్యూరాన్స్ మధ్య భౌతికంగానే కొత్త కనెక్షన్స్ ఏర్పడతాయి. వీటినే న్యూరల్ పాత్వేస్ అంటారు. ఓ, న్యూరల్ పాత్వేస్? అవును. అంటే మన అనుభవాలను బట్టి బ్రెయిన్ తన రూపాన్ని, తన స్ట్రక్చర్ని భౌతికంగా మార్చుకునే గుణం కలిగి ఉంటుంది. ఒక్క నిమిషం, భౌతికంగా స్ట్రక్చర్ మార్చుకోవడం అంటే నాకు సరిగ్గా విజువలైజ్ కావట్లేదు. దీన్ని కొంచెం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? తప్పకుండా. ఒక దట్టమైన అడవిని ఊహించుకోండి. అందులో అసలు దారి లేదు. ఓకే, ఊహించుకున్నా. మీరు మొదటిసారి ఆ అడవి గుండా నడవాలి అనుకున్నప్పుడు పొదలు, ముళ్ళు అడ్డొస్తాయి. నడవడం చాలా కష్టమవుతుంది. అవును, చాలా కష్టంగా ఉంటుంది. కానీ మీరు అదే దారిలో ప్రతిరోజు నడుస్తూ ఉంటే ఏమవుతుంది? ఆ ఆకులు, పొదలు అన్నీ అణిగిపోయి ఒక స్పష్టమైన కాలిబాట ఏర్పడుతుంది. రైట్. 100 రోజుల తర్వాత ఆ దారిలో మనం కళ్ళు మూసుకొని కూడా నడిచేయగలం. ఎగ్జాక్ట్లీ. మన మెదడులో ఆలోచనలు కూడా అచ్చం ఇలాగే పనిచేస్తాయి. ఒక నెగటివ్ ఆలోచనను మీరు ఏళ్ల తరబడి ఆలోచించి దాన్ని ఒక హైవేలాగా మార్చేశారు. అర్థమైంది. ఇప్పుడు మనం చేయాల్సిందేంటంటే ఆ నెగటివ్ దారిలో నడవడం ఆపేసి కొత్త పాజిటివ్ ఆలోచన అనే అడవిలో కొత్త దారిని క్రియేట్ చేయడం. అంటే ఆ అడవిలో కొత్త రూట్ని వెతకాలి. అవును. మొదట్లో కష్టంగా ఉంటుంది. మీరు చెప్పే పాజిటివ్ నిజాలను బ్రెయిన్ నమ్మదు. కానీ పదే పదే కొత్త దారిలో నడుస్తుంటే పాత దారిలో గడ్డి మూల్చిపోయి అది మూసుకుపోతుంది. వావ్, పాత రూట్ బ్లాక్ అయిపోతుందన్నమాట. అవును, కొత్త దారి క్లియర్గా ఒక పాత్వేలా మారుతుంది. ఈ అడవి దారి ఉదాహరణ చాలా పర్ఫెక్ట్గా ఉంది. పాత ఆలోచనల దారులు మూతబడి కొత్త ఆలోచనల రోడ్లు ఎలా ఏర్పడతాయో భలే చెప్పారు. థ్యాంక్స్. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ కావాలి నాకు. పాజిటివ్ థింకింగ్ అని చెప్పగానే చాలా మంది ఒక పని చేస్తుంటారు. ఏం చేస్తుంటారు? అద్దం ముందు నిలబడి నేను కోటీశ్వరుణ్ణి, నాకేం కష్టాల్లేవు, నేను ప్రపంచంలోనే బెస్ట్ అని గట్టిగా అరుచుకుంటూ ఉంటారు కదా. అవును.
ఈ పుస్తకంలో చెప్పిన డిక్లరేషన్స్కి ఆ ఫేక్ అఫర్మేషన్స్కి తేడా ఏంటి? రెండు ఒకటేనా? లేదు, రెండింటికి చాలా పెద్ద తేడా ఉంది. క్రెయిగ్ దీనిపై చాలా క్లియర్గా చెప్పారు. ఆ ఫేక్ అఫర్మేషన్స్ అంటే వాస్తవానికి సంబంధం లేని విషయాలను గుడ్డిగా నమ్మడానికి ట్రై చేయడం. అంటే ఒక ఫ్యాంటసీలాగానా? అవును. ఒక వ్యక్తి పీకల్లో తప్పుల్లో ఉండి అద్దం ముందు నిలబడి నేను అపర్ కుబేరుడిని, నేను రిచ్ అని రోజుకు 100 సార్లు చెప్పుకున్నా అది నిజం అవ్వదు. ఎందుకంటే అది రియాలిటీకి చాలా దూరం. కరెక్ట్. ఎందుకంటే లోపల బ్రెయిన్కు తెలుసు వీడి జేబులో 10 రూపాయలు కూడా లేవని. కాబట్టి మెదడు ఆ అబద్ధాన్ని వెంటనే తిరస్కరిస్తుంది. రిజల్ట్ 0 వస్తుంది. మరి ఈ డిక్లరేషన్స్ అంటే ఏంటి? పుస్తకంలో చెప్పిన డిక్లరేషన్స్ అనేవి మన యాక్షన్కి, సత్యానికి ముడిపడి ఉంటాయి. అంటే అదే అప్పుల్లో ఉన్న వ్యక్తి నేను ప్రతిరోజు క్రమశిక్షణతో నా ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తున్నాను అని చెప్పాలి. ఓ, వాస్తవ ఆధారిత ప్రకటనలు చేయడం అన్నమాట. అవును. లేదా నేను ఈ కష్టాలను ఎదుర్కొనేంత బలంగా మారుతున్నాను అని డిక్లేర్ చేయడం. ఇక్కడ మనం ట్రాన్స్ఫర్మేషన్ మీద ఫోకస్ చేస్తున్నాం, ఫ్యాంటసీ మీద కాదు. అర్థమైంది. అంటే మన బ్రెయిన్కి మనం ఒక ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో ఉన్నాం అనే ఫ్యాక్ట్ని ఫీడ్ చేయాలి తప్ప ఏదో మ్యాజిక్ జరిగిపోతుంది అనే భ్రమను కాదు. ఎగ్జాక్ట్లీ. ఆ ఫేక్ పాజిటివిటీ వల్లే చాలామంది 2-3 రోజుల్లోనే నిరాశ చెంది మానేస్తుంటారు. కానీ ఈ వాస్తవ ఆధారిత ప్రాసెస్ని రోజు కన్సిస్టెంట్గా చేస్తే రిజల్ట్ వస్తుంది. సరే, ఇప్పుడు ఇదంతా చూస్తుంటే నాకు ఆలోచన వస్తుంది. మన బ్రెయిన్కి మనం పాజిటివ్ డిక్లరేషన్స్ ఇచ్చుకోవడానికి, పాత అబద్ధాలను క్లియర్ చేసుకోవడానికి అసలు నేటి ఆధునిక కాలంలో మనకు టైం ఎక్కడుంది? మంచి పాయింట్. ఇది వినడానికి సులభంగానే ఉన్నా ప్రస్తుత సమాజంలో దీన్ని అమలు చేయడం ఎందుకింత కష్టంగా మారిందంటారు? దీనికి ముమ్మాటికి కారణం మనం నిరంతరం మన బ్రెయిన్ మీద చేస్తున్న డిజిటల్ దాడే. ఓ, సోషల్ మీడియా ట్రాప్ అంటారా? అవును. ఈ జనరేషన్లో సోషల్ మీడియా ఒక పెద్ద ఎలక్ట్రానిక్ వల. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఏదో ఒక స్క్రీన్ చూస్తూనే ఉంటున్నాము. నిజమే, ఫోన్ చూడకుండా రోజు గడవదు. ఆ స్క్రీన్లో ఎవరో పోస్ట్ చేసిన ఫిల్టర్ చేసిన ఫోటోలు, వాళ్ల వెకేషన్సు, వాళ్ల ప్రమోషన్స్ చూసి మనకు తెలియకుండానే ఇతరులతో కంపారిజన్ మొదలవుతుంది. పోలిక, ఇది చాలా పెద్ద ప్రాబ్లం. మనకి మనం ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని క్రియేట్ చేసుకుంటాం. వాళ్ల లైఫ్ ఎంత బాగుంది, నా జీవితం ఇంతేనా అనే సెల్ఫ్ డౌట్ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఓవర్ థింకింగ్ మొదలవుతుంది. అవును. మనం మన లోపల నుంచి వచ్చే వాలిడేషన్ కంటే బయటి ప్రపంచమిచ్చే లైక్స్, కామెంట్స్, వాలిడేషన్ కోసం బతకడం అలవాటు చేసుకున్నాము. పర్ఫెక్ట్గా చెప్పారు. అంటే మనం మన ఇంట్లో కూర్చుని ఒక పక్క మన నెగటివ్ మైండ్తో మనం యుద్ధం చేస్తుంటే మన చేతిలో ఉన్న ఫోన్ మరో పక్క నుంచి నిమిషానికి 10 నెగటివ్ బాణాలను మన మీదకు వదులుతోందన్నమాట. కరెక్ట్. అందుకే ఈ పరిస్థితిని దాటాలి. అందుకే ఈ సోర్స్ మెటీరియల్ ఒక విధంగా మనందరికీ ఒక వేకప్ కాల్ అని చెప్పొచ్చు. ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన ఒక రియాలిటీ స్లాప్ లాంటి కోట్ ఉంది. ఏంటది? నెగటివ్ మైండ్తో పాజిటివ్ లైఫ్ను ఎన్నటికీ పొందలేము. మనం పైకి ఎంత బాగా కనిపించినా, ఆఫీస్లో ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే, మన లోపల ఆ నెగటివ్ స్ట్రాంగ్ హోల్డ్స్ ఉంటే మన జీవితం ఎప్పటికీ ముందుకు వెళ్ళదు. అవును. ఆ వాక్యం అక్షర సత్యం. మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనం ఎప్పుడూ కంట్రోల్ చేయలేము, ఎవరి మాటలను మనం ఆపలేము. కానీ మన ఆలోచనలను మనం కంట్రోల్ చేయగలం. సోషల్ మీడియా కానీ, చుట్టుపక్కల సమాజం కానీ మన మైండ్లోకి ఎలాంటి చెత్తను పంపాలో వాళ్ళు డిసైడ్ చేస్తుంటే మనం కేవలం సైలెంట్గా ప్రేక్షక పాత్ర వహించకూడదు. రైట్. మన మెదడు అనే కోటకు మనమే కాపలదారుగా మారాలి. మన ఆలోచనలను ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ అండి. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ మొత్తం విశ్లేషణను ఒక క్రమంలో పెడితే అసలు దీని అంతరార్థం ఏంటి? మన బ్రెయిన్ అల్లే కథల వల్ల ఆ ఆలోచనలు ఒక స్ట్రాంగ్ హోల్డ్గా, అంటే బలమైన కోటగా మారి మన ఐడెంటిటీని లాక్ చేసేస్తాయి. కరెక్ట్. ఆ లాక్ని ఓపెన్ చేయాలంటే ఆ అబద్ధాలను గుర్తించి నిజంతో వాటిని రీవైర్ చేసుకోవాలి. అది చెయ్యగలిగితే ఆలోచనలు మారతాయి. ఆలోచనలు మారితే గుర్తింపు మారుతుంది. ఆ గుర్తింపు మారితే మన కథే మారుతుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఆ కథను మార్చుకునే అతిపెద్ద పవర్ బయట ఎక్కడో లేడు, మన బ్రెయిన్లోనే ఉంది, మన చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా. అయితే ఇక్కడ వింటున్న వాళ్ళకి ఒక విషయం చెప్పాలి. ఈరోజు మనం చర్చించిన ఈ మెదడు దారుల గురించి, అంటే న్యూరల్ పాత్వేస్ గురించి, పునరావృతం చేయడం గురించి చివరిగా ఒక కొత్త కోణంలో ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది. అదేంటో చెప్పండి. ఒక ఆలోచనను పదే పదే రిపీట్ చేయడం వల్ల
మన మెదడు భౌతికంగానే మారిపోతుందని మనం ఇందాక తెలుసుకున్నాం కదా. అవును, అడవిదారి ఉదాహరణ. వాస్తవానికి ఒకప్పుడు ఈ రిపిటేషన్ అనేది మన చేతుల్లోనే ఉండేది. అంటే మనం ఏదనుకుంటే అది మన మైండ్లో రిపీట్ అయ్యేది. కానీ ఈరోజు పరిస్థితి వేరు. అంటే మీరు సోషల్ మీడియా గురించి చెప్తున్నారా? అవును, ప్రతిరోజు గంటల తరబడి మనం చూస్తున్న ఆ సోషల్ మీడియా అల్గారిథమ్స్ మనకు కావాల్సిన కంటెంట్ను కాకుండా మన భయాలను, అభద్రతలను, మన కోపాన్ని రెచ్చగొట్టే కంటెంట్ను నిరంతరం మన ఫీడ్లోకి పంపుతున్నాయి. నిజమే, మన వాటికే అతుక్కుపోతున్నాం. మనం వాటిని గంటల తరబడి పదే పదే చూస్తున్నాము. అలా చూస్తున్నప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న అడవిలో కొత్త దారులు ఫామ్ అవడం లాంటిదే జరుగుతోంది కదా. వావ్, అంటే ఆ అల్గోరిథమ్స్ మన బ్రెయిన్ని రీవైర్ చేస్తున్నాయా? ఖచ్చితంగా. అంటే మన మెదడు నిర్మాణం ఇంకెవరో సిలికాన్ వ్యాలీలో కూర్చుని రాసిన కోడ్కు అనుగుణంగా మారిపోవడం లేదా? అసలు ఇప్పుడు మన తలలో వస్తున్న ఆలోచనలు నిజంగా మనమేనా? ఇదొక టెరిఫైయింగ్ థాట్ అసలు. లేక ఆ అల్గరిథమ్స్ తమ బిజినెస్ లాభాల కోసం మన మెదడుల్లో అత్యంత చాకచక్యంగా సృష్టించిన స్ట్రాంగ్ హోల్డ్స్? ఇవన్నీ. ఈ మైండ్ వార్ ఇప్పుడు కేవలం మనకు, మన మనసుకు మధ్య మాత్రమే లేదు. మరెవరితో ఉంది? మన సొంత బ్రెయిన్ కంట్రోల్ కోసం మనం ఆ టెక్నాలజీతో కూడా పోరాడాల్సి రావచ్చు. ఈ ప్రశ్నకి సమాధానం దొరికితేనే మన మెదడు నిజంగా మన ఆధీనంలో ఉన్నట్టు. ఇది ప్రతి ఒక్కరం తీరిక చేసుకొని తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ థాట్ ప్రొవోకింగ్ డిస్కషన్స్ కోసం అన్లాక్ థాట్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.